ఏపీ మంత్రివర్గ సమావేశంలో ఈసారి సోషల్ మీడియా హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రంలో సోషల్ మీడియాలో జరుగుతున్న పోస్టింగ్లు, ట్రోలింగ్స్ ఏ రేంజ్లో ఉన్నాయన్న దానిపై స్వయంగా రాష్ట్ర డీజీపీతో పాటు హై లెవెల్ పోలీసు అధికారులు కేబినెట్కు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాప్రతినిధులు వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా వస్తున్న కొన్ని వీడియోలు, అసత్య ప్రచారాలపై మంత్రులంతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది, కానీ దానికి కొన్ని హద్దులు ఉంటాయని మంత్రులు స్పష్టం చేశారు. నిజాలను వక్రీకరిస్తూ అభూత కల్పనలతో సమాజంలో గొడవలు పెట్టాలని చూస్తే మాత్రం చట్టపరంగా చాలా సీరియస్ యాక్షన్ ఉంటుందని తేల్చేశారు. ఈ తరహా ఫేక్ ప్రచారాలకు అడ్డుకట్ట వేయడానికి తక్షణమే ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను రంగంలోకి దించాలని పోలీసు డిపార్ట్మెంట్ను కేబినెట్ ఆదేశించింది. సోషల్ మీడియా విభాగాన్ని మరింత పటిష్టం చేసేందుకు అవసరమైతే బయట నుంచి కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ను, స్పెషల్ స్టాఫ్ను రిక్రూట్ చేసుకోవాలని సూచించింది. అంతేకాదు, ఇలాంటి కేసుల్లో ఎలాంటి లీగల్ ఇబ్బందులు రాకుండా నిందితులకు త్వరగా శిక్షలు పడేలా చూసేందుకు ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కూడా అపాయింట్ చేయాలని ఆర్డర్స్ ఇచ్చారు. ఈ రోజు నుంచే పోలీసు యంత్రాంగం మొత్తం సోషల్ మీడియాపై గట్టి నిఘా పెట్టాలని ఆల్రెడీ దీనిపై వేసిన కేబినెట్ సబ్ కమిటీలో కూడా చర్చించి ఫైనల్ ప్లాన్ రెడీ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇదే మీటింగ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు చాలా ఇంపార్టెంట్ పొలిటికల్ గైడెన్స్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చేస్తున్న డెవలప్మెంట్, సూపర్ 6 సంక్షేమ పథకాల నుంచి ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి వైఎస్ఆర్సీపీ నేతలు ఈ కొత్త తరహా సోషల్ మీడియా వార్ను ఎంచుకున్నారని సీఎం అన్నారు. మన ఎమ్మెల్యేలను, మంత్రులను టార్గెట్ చేస్తూ కావాలనే రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ప్రతిపక్షాలు ఎంత రెచ్చగొట్టినా కూటమి నేతలు ఎవరూ అస్సలు టెంప్ట్ అవ్వకూడదని, చాలా ఓపిగ్గా సంయమనంతో ఉండాలని గట్టిగా చెప్పారు. వాళ్ళంతా మనల్ని ఒక ట్రాప్లోకి లాగాలని చూస్తున్నారని, ఈ విషయంలో ప్రతి ఒక్కరూ చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ మధ్య అనంతపురంతో పాటు కొన్ని జిల్లాల్లో జరిగిన సంఘటనలను కూడా సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రతిపక్షాలు వేసే ఇలాంటి ట్రాప్లలో పడి మన టైం వేస్ట్ చేసుకోకుండా గవర్నమెంట్ చేస్తున్న మంచి పనులను, డెవలప్మెంట్ను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని చంద్రబాబు సూచించారు. ముఖ్యంగా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులకు కొన్ని టాస్కులు ఇచ్చారు. ఇన్ఛార్జ్ మంత్రులు జిల్లాలకు వెళ్ళినప్పుడు లోకల్ ఎమ్మెల్యేలతో రెగ్యులర్గా టచ్లో ఉండాలని, సమన్వయం చేసుకోవాలని చెప్పారు. కేవలం రాజకీయాలే కాకుండా జిల్లాలలో ఉన్న ల్యాండ్ ఇష్యూస్, రెవెన్యూ సమస్యలు, ఇతర ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలన్నారు. ప్రతి జిల్లాల్లోనూ లోకల్ ప్రాబ్లమ్స్ అన్ని ఇన్ఛార్జ్ మంత్రులే పర్యవేక్షిస్తూ పాలనను ప్రజలకు మరింత దగ్గర చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.